Excelente. Continuare. Excelente, Sarita. Excelente, Sarita. పోలు సత్యనారాయణ బీజేపీ నుండి టీచర్ ఎమ్మెల్సీ యాస్పిరెంట్. అయితే గత కొన్ని రోజులుగా నడుస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పురస్కరించుకొని నేను శిబిరాన్ని సందర్శించడం జరిగింది. నిన్న మన పూజా కార్యక్రమం సందర్భంగా అన్నదానం నిర్వహించడం జరిగింది. వీరికి నిన్న రాలేకపోయినాము, ఎందుకంటే పొద్దున 1,00,000 బిల్వార్చన, సాయంత్రము పడిపోయే కార్యక్రమం సందర్భంగా రాలేకపోయిన సంఘీభావాన్ని చెప్దామని వచ్చిన. వాస్తవం ఏంటంటే వీళ్ళు డిమాండ్స్ ఏంటంటే విద్యాశాఖలో విలీనం చేయాలి. అది కూడా ఎందుకనంటే మన తెలంగాణ సాధించుకున్నది నిధులు నీతి నియామకాల ప్రకారంగా. నిధులు అనేది సంబంధించిన విషయం మనకు అందరికి తెలిసిన విషయమే. వీళ్ళకు మన గత ప్రభుత్వము ఎలాంటి అవుట్ సోర్సింగ్ లేకుండా అందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నది. కానీ మన తెలంగాణ ప్రభుత్వం చేయలేకపోయింది. అయితే మన రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాగా వీళ్ళకు ఒకటే వరంగల్ సభలో ఏమన్నారంటే, నేను టీ తాగే సమయం లోపల మా గవర్నమెంట్ వస్తే కనుక వీళ్ళకు రెగ్యులరైజ్ చేసి విద్యాశాఖలో విలీనం చేస్తా అన్నారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళ న్యాయమైన కోరిక, ఎందుకంటే ఇది మన అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా మనకు చెప్పింది సరైన పనికి సరైన వేతనం ఇవ్వాలని. కాబట్టి వీళ్ళు చేసే కోరికల్లో సరి అయిన న్యాయం ఉన్నది. తర్వాత వీళ్ళు చెప్తున్నారు కాబట్టి గత సంవత్సరంగా వెయిట్ చేసి వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు. ఇలా సమస్యలు మన రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచనతో ఆలోచించి వీళ్ళకు రెగ్యులరైజ్ చేసి వీళ్ళను విద్యాశాఖలో వెళ్ళాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. కేజీబీవీ మానకొండ స్పెషల్ ఆఫీసర్ని. మా సమ్మె ఇవాళ 23వ రోజుకు చేరిందండి. ఇవాళ కొత్త సంవత్సరం అయినా మేము ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవట్లేదు. మాకు ఏ రోజైతే రెగ్యులర్ అవుతుందో ఆ రోజే మా సెలబ్రేషన్స్ అని మేము అందరము వచ్చి టెంట్ కిందనే కూర్చున్నామండి. పొద్దున 10 గంటలకే మా మిత్రులందరూ వచ్చామండి. ఇకనైనా గవర్నమెంట్ మా మీద కనుగరించి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయండి. మా బాధలు అర్థం చేసుకోండి. మేము చాలా తక్కువ జీతాలకు పనిచేస్తున్నాము. ఇకనైనా మా జీవితంలో ఈ కొత్త సంవత్సరం అన్న కొత్త వెలుగులు నిండుతాయన్న ఆశతోనే పండుగ రోజు కూడా వచ్చి ఇక్కడే కూర్చున్నామండి. గవర్నమెంట్కి మా అందరి వినతి ఒకటే అండి, మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయండి, మా అందరికీ సమన్యాయం చేయండి అని మా యొక్క విన్నపం అండి.